హాయ్ అండి, నేను మీ వేణు టైలర్ని. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? ఇవాళ సండే కదండి, కొంచెం రెస్ట్ తీసుకుని నెమ్మదిగా చేసుకుంటున్నారా పనులన్నీ? అయితే సండే ఎందుకు సెలవు వస్తుందండి? అసలు ఎవరికైనా తెలుసా సెలవు ఎందుకు ఇస్తారు? జాబ్ చేసుకునే వాళ్ళకి, పిల్లలకి ఎందుకు వస్తుందండి సెలవు? నాకైతే తెలియదు, ఎవరికైనా తెలిస్తే చెప్పండి. మరి అలాగే అందరికీ సెలవు వచ్చినప్పుడు రైతులకి సెలవు ఉండాలి కదండి, ఇంట్లో లేడీస్కి సెలవు ఉండాలి కదండి. లేడీస్కి మరి కాస్త పని ఎక్కువైపోతుంది సండే వస్తేనే. ఇప్పుడు రెగ్యులర్గా చేసే పని మీద ఆదివారం మరీ ఎక్కువ పని ఉంటుందండి, ఎందుకంటే అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి. అయితే ఆదివారం ఎందుకని సెలవు తీసుకోవాలి కంపల్సరీ. కొంతమంది ఆదివారం ఎక్కువగా క్రిస్టియన్ చర్చ్కి వెళ్తాం, ఆ చర్చ్కి వెళ్ళే వాళ్ళకి వెళ్ళడానికి బాగుంటుందండి. మరి మిగతా వాళ్ళకి ఎందుకండి అసలు సండే సెలవు? చెప్పండి, కామెంట్లో చెప్తారని ఎదురు చూస్తూ ఉంటాను. మరొక ప్రశ్న, ముందుదేం ప్రశ్న ఏం కాదు, అడగాలని అడుగుతున్నాను అంతే అండి. అయితే అంతా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలంటారు. ఆ అందరూ ఎవరండి? ఆ అందరూ బాగుండాలి అనేది ఎవరిని? మన పక్కింటి వాళ్ళు బాగుంటే చూడలేం, ఎదురింటి వాళ్ళు బాగుంటే చూడలేం, మనం బాగుంటే అవతల వాళ్ళు చూడలేరు. అలాగనేసి మన తోటికోడళ్ళు బాగుంటే చూడలేం, ఆడపడుచులు బాగుంటే చూడలేమంటే ఏం కాదండి. వాళ్ళు ఏదైనా కొనుక్కుంటే కుళ్ళు, ఎదుటివారికి ఏదైనా ఉందంటే మనకు లేదనే కుళ్ళు. మనం అలా ఉంటాం, అవతల వాళ్ళు అలా ఉంటాం. మరి ఇంకా ఎవరు బాగుండాలండి? అసలు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలంటాం, అది ఎంతవరకు కరెక్ట్? నా వీడియో నచ్చితే లైక్ చేయండి.